ఇక ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కాబోయే సీఎం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచే ఎంపికవుతారని తెలుస్తోంది. పార్టీలో పలువురు నేతల అభిప్రాయం కూడా అదే కావడంతో ఈ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేయకపోవచ్చునన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ తరఫున 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం పదవికి మహిళనే ఎంచుకోవాలని పార్టీ నిర్ణయిస్తే వారిలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా వెనుకబడ్డ వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మహిళలకు, దళితులు, ఇతర వెనుకబడ్డ వర్గాలకు మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యత దక్కడం ఖాయమంట వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియపై పార్టీ పెద్దలు ఇప్పటికే సీరియస్ గా దృష్టి పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో యాప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ ప్రచారం జరిగింది. పర్వేష్ తో పాటు వీరేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఆశీస్ సూద్, పవన్ వర్మ పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న వేళ తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరమీదకొచ్చింది. 4 రోజులు విదేశీ పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ ఈ నెల 13న తిరిగి ఇండియాకు రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 15 కల్లా ఢిల్లీ సీఎం ఎవరన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నుంచి 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజఫ్గఢ్ నుంచి నీలం పెహల్వాన్ 29,000 పైచిలుకు మెజార్టీతో నెగ్గారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖారాయ్ 3,188 ఓట్ల మెజార్టీతో ప్రముఖ యాప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై నెగ్గారు. వాజీపూర్ నుంచి పూనం శర్మ కూడా 11,000 పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అయితే వీరిలో ఎవరు సీఎం పీఠం అధిష్టిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రామకృష్ణ, ఢిల్లీ ఎన్నికల్లో ఒక సరికొత్త వ్యూహంతో అపారమైన చాలా పెద్ద విజయాన్ని సాధించిన బీజేపీ మరొక వ్యూహంతో ముందుకెళ్లబోతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్ళబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో 3 మహిళా ముఖ్యమంత్రులు పనిచేశారు. మరి అదే రకంగా ఈసారి కూడా బీజేపీ నుంచి కూడా మహిళా ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా చర్చ నడుస్తుంది. రాష్ట్రపతి విషయంలో కూడా బీజేపీ మహిళలకు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇక ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేశారు. మరి అలాగే ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా మహిళను చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన చర్చ వచ్చింది. మరి గతంలో చూసుకున్నట్టుగైతే ఆమ్ ఆద్మీ పార్టీ అతిషి సీఎం గా ఉన్నారు, లాస్ట్ సీఎం ఆమె. అలాగే చూసుకున్నట్టుగా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ 3 కూడా మహిళలే ఢిల్లీని పరిపాలించారు. మరి ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఈసారి 4 ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖ, అలాగే రేఖతో పాటు ఇక మరో 3 ఉన్నారు. మరి ఈ 4 మహిళల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి బీజేపీ తర్జన భర్జన పడుతుంది. నిన్న బీజేపీ అగ్రనాయకత్వం దీనికి సంబంధించి చర్చోపచర్చలు చేశారు. మరి ఈ 4 విషయానికి చూసుకుంటే మాత్రం షాలిమార్ పాకిస్తాన్ నుంచి రేఖ, అలాగే నజఫ్గఢ్ నుంచి నీలం పహల్వాన్, అలాగే గ్రేటర్ కైలాష్ నుంచి శిఖారాయ్, అలాగే వాజీపూర్ నుంచి పూనం శర్మ, వీళ్ళందరూ కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. మరి వీళ్ళ 4లో ఒకరిని సీఎం చేస్తే ఎలా ఉంటుంది, దేశం మొత్తాన్ని ఆకర్షించాలి, పాత వాళ్ళని లేకపోతే బాగా సీనియర్స్ ని పెట్టి కావడం కొత్త మహిళకు అవకాశం ఇవ్వడంతో ఎలా ఉంటుంది అనే ఒక కొత్త ఫార్ములాని బీజేపీ తయారు చేస్తుంది. మరి ఈ కొత్త ఎత్తుగడ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకు తెలియదు, కానీ బీజేపీ అయితే మాత్రం మహిళలకు ఇవ్వాలనే ఆలోచన మాత్రం తెర మీదకి తీసుకొచ్చింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత అంటే ఈ నెల 13వ తేదీన ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి మహిళ, లేదంటే ఇంకా పర్వేష్ సింగ్ వర్మనా, లేదంటే మనోజ్ తివారీనా, సతీష్ ఉపాధ్యాయ అనేది డిసైడ్ అయిపోతుంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటన నుంచి రాగానే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.